హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫరీదాస్ కుక్ బుక్. నేను ఫరీదా. ట్రై కలర్ రెసిపీస్ రిపబ్లిక్ డే, ఇండిపెండెన్స్ డే రోజు తయారు చేసుకుని సెలబ్రేట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఒకే బ్యాటర్తో 2 రకాల కేక్స్, తిరంగా కప్ కేక్, స్పాంజ్ కేక్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకోవాలంటే ఈ వీడియో చివరి వరకు తప్పనిసరిగా చూడండి. ఓవెన్ లేకుండా కేవలం 10 నిమిషాల్లో స్పాంజ్ తిరంగా కేక్ తయారు చేసుకునే విధానం వచ్చేసి, ముందుగా బౌల్లో ఒక ఎగ్ బ్రేక్ చేసి వేసి బాగా బీట్ చేయాలి. ఇప్పుడు షుగర్ పౌడర్, పెరుగు, నూనె, వెనిలా ఎసెన్స్ వేసి చక్కెర కరిగేంత వరకు కలిపి మీరు ఎగ్లెస్ తిరంగా కేక్ తయారు చేసుకోవాలనుకుంటే ఒక ఎగ్కి బదులుగా 1 కప్ కాచిన పాలు వేసుకోవచ్చు. మైదా, బేకింగ్ పౌడర్ వేసి జల్లెడ పట్టాలి. ఉండలు లేకుండా బ్యాటర్ స్మూత్ గా, మరీ గట్టిగా, మరీ పల్చగా లేకుండా కలపాలి. ఇప్పుడు బ్యాటర్ 3 సమాన భాగాలుగా తీసుకొని ఒక బౌల్లో గ్రీన్ ఫుడ్ కలర్ వేసి రంగు కలిసేంత వరకు బాగా కలపాలి. మరో బౌల్లో రెడ్ ఆరెంజ్ ఫుడ్ కలర్ వేసి బాగా కలపాలి. ఇలా ట్రై కలర్ బ్యాటర్ రెడీ చేసుకున్న తర్వాత నూనె స్ప్రెడ్ చేసిన ప్యాన్ లో ముందుగా గ్రీన్ ఫుడ్ కలర్ బ్యాటర్ వేసి, తర్వాత వైట్ కలర్ బ్యాటర్, చివరిగా సాఫ్రాన్ కలర్ బ్యాటర్ వేసి ఎయిర్ బబుల్స్ లేకుండా ప్యాన్ ని 2-3 సార్లు ట్యాప్ చేయాలి. మూత పెట్టేసి 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్ లో మాత్రమే బేక్ చేసుకోవాలి. టూత్ పిక్ గుచ్చినప్పుడు క్లియర్ గా వస్తే తిరంగా కేక్ సర్వ్ చేసుకొని మఫిన్ ట్రే తీసుకొని మఫిన్ పేపర్ కప్స్ పెట్టి 1 స్పూన్ నూనె స్ప్రెడ్ చేయాలి. ముందుగా 1 స్పూన్ గ్రీన్ బ్యాటర్ వేయాలి. ఆ తర్వాత 1 స్పూన్ వైట్ బ్యాటర్ వేసి చివరిగా 1 స్పూన్ సాఫ్రాన్ బ్యాటర్ వేయాలి. ఇలాగే అన్ని మౌల్డ్స్ లోకి బ్యాటర్ ని వేయాలి. ఎయిర్ బబుల్స్ లేకుండా 1కి 2 సార్లు బాగా ట్యాప్ చేసి 10 నిమిషాల ముందు ప్రీహీట్ చేసిన పాన్ లో ట్రే ని పెట్టి మూత పెట్టేసి 20 నిమిషాల పాటు లో ఫ్లేమ్ లో బేక్ చేయాలి. టూత్ పిక్ గుచ్చి చూసినప్పుడు క్లియర్ గా వస్తే కప్ కేక్స్ ఉడికినట్లే అండి. ఒకవేళ పిండి టూత్ పిక్ కి తగిలినట్టయితే మూత పెట్టేసి మరో 10 నిమిషాల పాటు ఉడికించండి. ఇలాగే మనం చిన్న కప్స్ లో కూడా బేక్ చేసుకోవచ్చు. పూర్తిగా చల్లారిన తర్వాత కప్ కేక్స్ ని తీసుకోవాలి. అంతే అండి, ట్రై కలర్ కప్ కేక్స్ రెడీ అయిపోయింది. తిన్నారంటే చాలా టేస్ట్ గా ఉంటుంది. ఇలా రంగుల కప్ కేక్స్ అందరు చాలా ఇష్టంగా తింటారండి. తిరంగా కేసరి తయారీ విధానం వచ్చేసి, మీడియం ఫ్లేమ్ లో ఒక పాన్ ని వేడి చేసి 2 స్పూన్ల నెయ్యి వేసి 1 కప్ జీడిపప్పు వేయించి పక్కన పెట్టుకోవాలి. 1 కప్ బొంబాయి రవ్వ వేసి లో ఫ్లేమ్ లో లైట్ గోల్డెన్ రంగు వచ్చేంత వరకు వేయించి ఒక ప్లేట్ లో తీసుకొని పక్కన పెట్టాలి. 1.5 కప్ నీళ్లు వేసి 3 దంచిన యాలకులు వేసి నీళ్లు మరిగిన తర్వాత కొంచెం కొంచెంగా వేయించిన బొంబాయి రవ్వ వేస్తూ ఉండలు లేకుండా కలుపుతూ ఉండాలి. కేసరి గట్టిపడిన తర్వాత 1/2 కప్ చక్కెర వేసి కలపాలి. చక్కెర కరిగేంత వరకు ఉండలు లేకుండా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు స్విచ్ ఆఫ్ చేసి 3 భాగాలుగా డివైడ్ చేసి బౌల్లో తీసుకోవాలి. ఒక భాగం ప్యాన్ లో వేసి 1/4 టీ స్పూన్ రెడ్ ఆరెంజ్ ఫుడ్ కలర్, కొద్దిగా నీళ్లు పోసి రంగు కలిసేంత వరకు బాగా కలిపి ఒక రౌండ్ గిన్నెలో తీసుకొని నెమ్మదిగా వత్తాలి. ఇప్పుడు వైట్ కేసరి వేసి ఒకసారి వత్తి చివరిగా గ్రీన్ ఫుడ్ కలర్ కలిపిన గ్రీన్ కేసరి వేసి నెమ్మదిగా వత్తాలి. చల్లారిన తర్వాత ఒక ప్లేట్ లో ట్రాన్స్ఫర్ చేసుకుని జీడిపప్పుతో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి. మీకు రెసిపీ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ 3 రంగుల శాండ్విచ్ చూడడానికి అందంగా ఉంటుంది మరియు చాలా రుచిగా ఉంటుంది. క్యారెట్ పేస్ట్, గ్రీన్ చట్నీతో తక్కువ సమయంలో ట్రై కలర్ శాండ్విచ్ ని తయారు చేసుకోవచ్చు. ముందుగా క్యారెట్ స్ప్రెడ్ తయారు చేసుకోవడానికి 3 క్యారెట్లు తీసుకొని స్కిన్ ని రిమూవ్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. పాన్ లో 1 గ్లాస్ నీళ్లు పోసి క్యారెట్ ముక్కలు వేయాలి. క్యారెట్ ముక్కలు మెత్తపడేంత వరకు ఉడికించాలి. స్విచ్ ఆఫ్ చేసి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో తీసుకోవాలి. ఒక పచ్చిమిర్చి, 7 పన్నీర్ ముక్కలు వేసి మెత్తటి పేస్ట్లా రుబ్బుకోవాలి. ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు గ్రీన్ చట్నీ తయారు చేసుకోవడానికి 4 పచ్చిమిర్చి, 6 వెల్లుల్లి రెబ్బలు, 3 చిన్న అల్లం ముక్కలు, 1 టీ స్పూన్ జీరా, చిటికెడు ఉప్పు, నానబెట్టిన చిన్న నిమ్మ సైజ్ అంత చింతపండు, 1 కప్ కొత్తిమీర వేసి మెత్తటి పేస్ట్లా రుబ్బుకోవాలి. ఒక బౌల్లో తీసి పక్కన పెట్టుకుందాం. మింట్ మేయోనీస్ 1 స్పూన్ క్యారెట్ పేస్ట్ లో 1.5 స్పూన్ గ్రీన్ చట్నీలో వేయాలి. నేను ఇక్కడ అమూల్ చీజ్ స్ప్రెడ్ తీసుకున్నానండి. 1 టేబుల్ స్పూన్ చీజ్ క్యారెట్ పేస్ట్ లో వేసి 1 స్పూన్ చీజ్ గ్రీన్ చట్నీలో వేయాలి. 6 చిటికెడు రెడ్ ఆరెంజ్ ఫుడ్ కలర్ క్యారెట్ పేస్ట్ లో వేసి 6 చిటికెడు గ్రీన్ ఫుడ్ కలర్ గ్రీన్ చట్నీలో వేయాలి. రంగు కలిసేంత వరకు బాగా కలపాలి. శాండ్విచ్ కోసం గ్రీన్ చట్నీ స్ప్రెడ్ రెడీ అయిపోయింది, పక్కన పెట్టుకుందాం. అలాగే క్యారెట్ పేస్ట్ లో కూడా రంగు కలిసేంత వరకు బాగా కలపాలి. క్యారెట్ స్ప్రెడ్ రెడీ అయిపోయింది, పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని 2 స్పూన్ల చీజ్ వేయాలి. 1/4 టీ స్పూన్ మిరియాల పొడి వేసి బాగా కలపాలి. శాండ్విచ్ కోసం 3 రంగుల స్ప్రెడ్ రెడీ అయిపోయింది, పక్కన పెట్టుకుందాం.
ఒక బ్రెడ్ స్లైస్ తీసుకొని ముందుగా గ్రీన్ చట్నీని స్ప్రెడ్ చేసుకుందాం. ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మరొక బ్రెడ్ స్లైస్ని పెట్టాలి. ఇప్పుడు ఒక స్పూన్ చీజ్ స్ప్రెడ్ చేద్దాం. మరొక బ్రెడ్ స్లైస్ పెట్టాలి. చివరిగా ఒక స్పూన్ క్యారెట్ పేస్ట్ని స్ప్రెడ్ చేయాలి. చివరిగా మరొక బ్రెడ్ స్లైస్ పెట్టి నెమ్మదిగా ఒత్తాలి. సైడ్స్ని కట్ చేసుకుందాం. అంతే అండి, శాండ్విచ్ రెడీ అయిపోయింది. క్యారెట్, గ్రీన్ చట్నీ మధ్య మధ్యలో చీజ్తో తిన్నారంటే చాలా రుచిగా ఉంటుంది. ఇలా అయినా తినేయొచ్చు, లేదా టోస్ట్ చేసిన మరొక శాండ్విచ్ని తయారు చేసుకుందాం. 3 బ్రెడ్ స్లైసెస్ తీసుకొని ఎడ్జెస్ కట్ చేసుకోవాలి. ఒక బ్రెడ్ స్లైస్ తీసుకొని ముందుగా గ్రీన్ చట్నీ స్ప్రెడ్ చేసుకొని మరొక బ్రెడ్ స్లైస్ పెట్టి ఈసారి ఒక స్పూన్ క్యారెట్ పేస్ట్ స్ప్రెడ్ చేసుకోవాలి. చివరిగా ఇంకో బ్రెడ్ స్లైస్తో క్లోజ్ చేసి సరిపోతుంది. అంతే అండి, ట్రై కలర్ శాండ్విచ్ రెడీ అయిపోయింది. ఇప్పుడు టోస్ట్ చేసుకుందాం. మీడియం ఫ్లేమ్లో ఒక పాన్ వేడి చేసి ఒక స్పూన్ నూనె వేసి ట్రయాంగిల్స్ ఆకారంలో కట్ చేసుకున్న శాండ్విచ్ని పెట్టి ఇరువైపులా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి ఒక ప్లేట్లో తీసుకోవాలి. టోస్ట్ చేసిన తిరంగా శాండ్విచ్ వేడివేడిగా తింటే చాలా రుచిగా ఉంటుంది. మీకు నా రెసిపీ నచ్చినట్లయితే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్స్లో తప్పకుండా చెప్పండి.